ఎర్లీ మార్నింగ్ డెలివరీస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. నైట్ అంతా ఫుల్ వర్షం పడింది, గట్టిగా పడింది. క్లైమేట్ చాలా చాలా బాగుంది. మళ్ళీ వర్షం పడేలా ఉంది. టైం మార్నింగ్ 6 అయింది. 6కే డెలివరీలు స్టార్ట్ అయిపోతాయి. ఒక్కోసారి ఎక్కువ డెలివరీలు ఉంటే ఈవెన్ మోర్ ముందే స్టార్ట్ అయిపోతాయి. మొత్తం ఫాగ్ అయిపోయింది. నైట్ అంతా వర్షం పడింది కదా, మంచు పడుతున్నట్టుంది. ఇక్కడ ఒకే దగ్గర 2 బాక్సులు ఉంటాయి. ఈ పక్కనే మళ్ళీ ఇంకొక బాక్స్ కూడా ఉంటుంది. అక్కడ ఒక బాక్స్ పెట్టి ఇందులో ఒక బాక్స్ పెడితే ఇక్కడ ఫినిష్. రేపు పట్టుకెళ్తానులేండి. బాక్సులు ఇచ్చేసి బాక్సులు కలెక్ట్ చేసుకోవడమే మన పని. ఇది కూడా ఒక బాక్సులు. వాళ్ళకి గుడ్డ వేసాను, తినరా? మీకు ఏం లేండి అక్క, పర్లేదు. బాక్సులు పెరిగాయి అక్క. సరే అక్క, అయితే వెళ్తాను. అంతలో డెలివరీలు నిన్న మీరు చూసారు కదా అండర్ గ్రౌండ్ వీడియోలో. అండర్ గ్రౌండ్ చూడండి ఎలా అయిపోయింది. నిన్న వర్షాలు పడింది కదా, అండర్ గ్రౌండ్ వాటర్తో ములిగింది. మన పొలం ఎలా ఉందో ఒకసారి ఒక లుక్ వేసేద్దాం. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అనేది ఇందులో స్టోరేజ్ అవుద్ది. స్టోరేజ్ అయిన వాటర్ అనేది ఇటు నుంచి వెళ్ళిపోతుంది. నాన్న ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఎవరికో ఆకులు కావాలనుకుంటే కోస్తుంటారు. ఇంటికేనా ఆకులే? సరే అయితే నేను డెలివరీకి వెళ్తాను. ఇది మన పొలమే. మూడుగుళ్ళు. మేము చదువుకున్న స్కూలు చాలా అప్గ్రేడ్ అయిపోయింది. రామాలయం
మా ఊరు సెంటర్లో ఉంటుంది ఎగ్జాక్ట్. రీసెంట్గానే కట్టారు ఈ రామాలయం. సరే అమ్మ అయితే. ఇచ్చింది ఒక బాక్స్ ఉంటుంది అనుకుంటా, తర్వాత తీసుకుంటానండి. ఇదే మన ఇల్లు. వెంకటలక్ష్మి గారు ఆల్రెడీ పనిలో దిగిపోయారు. బాగానే వాటర్ వస్తుంది అసలు. ఫ్రూట్ బాక్సులు తడిసిపోకుండా ఉండి చాలు. మన ఊర్లో డెలివరీస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు సిటీలోకి వెళ్ళాలి. ఎంత స్పీడ్కి వెళ్తే అంత బెటర్. ఎందుకంటే చాలామంది స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర కస్టమర్స్. వాళ్ళు బ్రేక్ కింద మన బాక్స్ ఇస్తారు వాళ్ళ పిల్లలకి. ఇప్పుడు ఈ బ్యాగ్ ఇంటి దగ్గర పెట్టేసి వేరే బ్యాగ్ పట్టుకెళ్ళాలి. ఇది బ్యాచ్ నెంబర్ 1 బ్యాగ్, అది బ్యాచ్ నెంబర్ 2. బేబేగా బాక్సులు పట్టుకెళ్ళిపోవాలి.